ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సూటు బూట్ వేసుకొని ఫ్రైడ్ రైస్ అమ్ముతున్న రాజేష్. కమ్మలే బాబు కమ్మలే, కమ్మని ఫ్రైడ్ రైస్ కుమ్మాలే. ఆర్టీసీ అమ్మేస్తున్నారా? కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఎర్రగా అందంగా ఊసింది మే పుష్పం. చూసి మురిసిపోతున్నారు అక్కడి జనం. బంగారం మింగింది అక్క, కక్కిచ్చి కుదిరిచ్చిండు ఈమె తిక్క. రోజుకు 300 మాటలు తగ్గిస్తున్న వెన్నెల. ప్రపంచంలో ఉన్న మనుషులు రోజుకు 300 పదాలు తక్కువ చేసి మాట్లాడుతున్నారట. మనిషికి మరి ఇంత ఓవర్ యాక్షన్ ఉండకూడదు. ఆగో సూచిన రానుల్లా ఈ పిల్లకు పెద్దోళ్ళంటే కనీస గౌరవం కూడా లేదు. షెట్టంత మనిషి మా తిరకాజు హాయ్ వెన్నెల అన్నా కూడా పట్టించుకుంటలేదు. అంత అవసరమా? వెన్నెల సాయంత్రం షాపింగ్కి వెళ్దామా? అమ్మో మాట్లాడితే ఈమె నోటి ముత్యాలేమో రాలినట్టు సైగలు చేస్తున్నది. ఈ పిల్ల ఈ నడుమ మరీ ఓవర్ చేస్తుంది. ఏమో రక్షణ చేస్తున్నాక నీ ఉప్పు తిన్నానా, నీ పప్పు తిన్నానా, నేను నీ జోలికి వచ్చిన్నా ఏమో వట్టిగా నా జోలికి వస్తున్నా. వాళ్ళు షాపింగ్ కోదాం వెన్నెలా వస్తావా అని అడిగిన్లు, నేను రాను అని చెప్పిన. మధ్యలో నీకేమైతున్నది? వట్టిగానే నన్ను మాట్లాడిస్తున్నా. చెప్పిన దానివి నోట్తో చెప్పొచ్చు కదా, ఏదో మాటలు రాని దాని లెక్కన సైగలు ఎందుకు చేసుడు? అరే నేను మెసేజ్ చేసి చెప్తా అన్నా, మెసేజ్ చేసిన. పక్కనున్నోళ్ళకి కూడా మెసేజ్ చేసుడు ఎందుకో, మాట్లాడి చెప్పొచ్చు కదా. ఇంకో వాళ్ళకే కాదు నీకు కూడా మెసేజ్ చేస్తా, కావాలంటే చూసుకో. వట్టిగా నన్ను మాట్లాడి చెప్తున్నా. ఎందుకమ్మా మాట్లాడితే ఏమన్నా బిల్లు వస్తుందా? కరెంటు బిల్లు వచ్చినట్టు. నీకు తెలియదు ఆగు. ఈ నడుమ ఎవరన్నా ఎక్కువ మాట్లాడుతున్నారా? ఏమన్నా అడిగితే మెసేజ్ టెక్స్ట్ రిప్లై ఇచ్చుడు అవుతున్నది అంతే. అబ్బో అంటే మాటలు తక్కువ చేసి మెసేజ్లే చేస్తా అంటావా అయితే? అరే నేను ఒక్కదాన్నే ఏంది, దునియా మొత్తం అట్లనే ఉన్నది. ప్రపంచంలో ఉన్న మనుషులు రోజుకు 300 పదాలు మాట్లాడు తక్కువ చేసిండ్రట తెలుసా? మరి మాట్లాడకపోతే ఎట్లా నడుస్తుంది? మాటలకు బదులుగానే ఇగో ఫోన్లా మెసేజ్లు చేస్తున్నారు. ఏం లేదన్నా 1,00,000 పదాలు తక్కువ చేసి మాట్లాడుతున్నారట ఒక్కో మనిషి. తెలుసా నీకు? నువ్వేమో మాట్లాడు అని అంటున్నావు. ఏమన్నుంటే మెసేజ్ చేయి, రిప్లై ఇస్తా. ఈ ముచ్చట ఎవరు చెప్పిర్రు నీకు? చింతకింది చిన్నమ్మ చెప్పింది. ఆమె వాళ్ళు మీ మేనత్త. మేనత్త అంటే నెలల పుట్టిన అత్త. జోకులయ్యకు. మాట్లాడియకంటే ఎందుకు మాట్లాడిస్తున్నావు? అరే నువ్వు అమెరికాలో ఉన్న మిజోరీ కాన్సన్ సిటీ యూనివర్సిటీ పరిశోధకుల కంటే గొప్పదానివా? వాళ్ళెవలు, వాళ్ళేం చేసిర్రు? అబ్బా చెప్తా ఇక ఎటు చేసినని మాట్లాడిస్తున్నావు కదా, అందరికి చెప్పనీకే ఈ మెసేజ్. ఇగో వాళ్ళు నోటి మాట కరువయి అన్ని టెక్స్ట్ మెసేజ్ల రూపకంలోనే వచ్చినాయి అన్న దాని మీద 2,000 మందిని తీసుకొని 14 ఏళ్ళు పరిశోధన చేసిండ్రట. అప్పుడు తేలిందట మనుషులు రోజుకు 300 పదాలు తక్కువ మాట్లాడుతున్నారు మెసేజ్లు చేయబట్టి అని. ఓహో గా సర్వేనా? అంటే నువ్వు చదివినవా అక్క? చదివినా. నువ్వే పూర్తిగా చదివినట్టు లేవు. ఎందుకక్క? వాళ్ళు ఇంకో ముచ్చట కూడా చెప్పిండ్రు. ఈ మెసేజ్లు చేయబట్టి మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి, మునుపటోలే బంధాలు బలంగా ఉంటలేవు అని. అందుకేనా అక్క ఈ నడుమ నేను ఎవ్వరిని కలుస్తలేను, ఎవ్వరితోనే ఎక్కువ మాట్లాడతలేను. నువ్వు ఒక్కదానివే కాదు, ఈ ఫోన్లు చేయబట్టి చాలా మంది గట్లనే తయారైనరు. గెట్ టుగెదర్ పార్టీలకు పోయి అందరు కలిసిన కాడ కూడా ఫోన్లే పట్టుకొని ఉంటుర్రట. ఏదైనా తప్పదు అనుకుంటే తప్ప మాట్లాడతలేరట ఎక్కువ. వామ్మో ఇట్లనే ఉంటే ఆఖరికి ఒంటరిగా బతుకుడు అవుతుంది కావచ్చు. అందుకే అర్జెంటుగా ఈ ఫోన్ అన్న పక్కన పెడదాం, లేదంటే దీన్ని తక్కువనన్నా వాడతా నేను. అదే మంచిది. కానీ చూసిండ్రా పబ్లిక్ ఫోన్లకు అలవాటు పడితే మనుషులే కానరాకుండా అవుతుర్రట. అందుకే మనుషులు కనిపెట్టిన ఫోన్లకు కాదు, ముందు మనుషులకు టైం ఇచ్చుడు అలవాటు చేసుకోండ్రి, అన్నిటికీ మంచిది. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అనే పాట చేయబట్టి మస్తు నష్టం వచ్చిందట. పేర్ని నాని సారే అంటున్నాడు.
మరి అది ఎట్లనో సార్తోనే మాట్లాడి తెలుసుకుందాం. ఏంటి సారు పరిస్థితి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భయం కలిగేటువంటి పరిస్థితి. ఎందుకు సారు? ఇంకా రాబోయే ఇంకా 3 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు? అట్లంటారేంది సార్? అప్పుల్లో మొదటగా ఉన్నాం, అవునా? నేరాల్లో మొదటగా ఉన్నాం, నిజమా? నిరుద్యోగంలో మొదటగా ఉన్నాం, నిరుద్యోగంలో కూడానా? కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. ఉవ్వా, అట్లెట్లే సార్? మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం, అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. ఫ్రీ బస్ అని చెప్పింది వాళ్ళే కదా. జేము చంద్రన్న అని చెప్పిన ఫ్రీగా బస్సులు పెట్టాం, ఆర్టీసీకి అప్పు పెడతాం. ఫ్రీ బస్ డబ్బులు ఆర్టీసీకి ఈ సర్కార్ కట్టాలి కదా. మీ యొక్క అధికారం కోసం, మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఫ్రీ బస్ అనే పేరు మీద వాళ్ళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థం అవుతుంది కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ఆ ఫ్రీ బస్సు సాకు చెప్పి ప్రైవేట్ పరం చేస్తారా? ఇదేనా సారు చంద్రబాబు సంపద సృష్టి? మొత్తం 10,000 బస్సులు మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించేసింది. అంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. నేను బాబు గారు సంపద సృష్టిస్తా, ఆదాయం పంచుతా అంటే ఏమో అనుకున్నా. సంపద సృష్టించేది గిట్లనా, పంచేది వాళ్ళకా? బంతి పువ్వులు, చామంతి పువ్వులు, మందారం పువ్వులు, మల్లె పువ్వులు, సన్నజాజి పువ్వులు, కనకాంబరం పువ్వులు, గులాబీ పువ్వులు, ఓ ఇట్లా మస్తు పేర్లు తెలుసు, చూసింది కూడా కదా. కానీ ఎప్పుడైనా మే ఫ్లవర్ చూసిర్రా అంటున్నా. ఇదేంది మే నెల ఉంటది, ఇప్పుడు మనం మే నెలలనే ఉన్నాం గాని చిత్రంగా మే ఫ్లవర్ ఏంది అంటారా? అయితే చూసేయండి. ఇగో ఇదేనుల్లా మే పువ్వు, అది కూడా ఒక్కటే పువ్వు. చూడుండ్రి ఎంత మంచిగా ఉన్నదో, ఎంత బ్రహ్మాండంగా విరబూసిందో. ఎర్రటి చెండు పెద్దగా ఉంటే ఎట్లుంటదో, ఎంత గుండ్రగా ఉంటదో సేమ్ డిట్టో అట్లనే ఉన్నదిలే. ఇంకా గమ్మత్ ఏందనంటే మామూలుగా అన్ని పువ్వులు చెట్లకున్న కొమ్మలకు పూస్తాయి గాని ఈ మే పువ్వు మాత్రం భూమిలోకి వెళ్ళి ఒక కాడ వచ్చి విరబూసింది. చెప్పవే చిచ్చా, ఎప్పుడు పూసింది, ఎన్ని రోజులు ఉంటది, మళ్ళీ ఎప్పుడు పూస్తుంది? ఇది ప్రతి మే నెలలోనే భూమి నుంచి మొలకెత్తి 10 రోజుల్లో పుష్పిస్తుంది, మంచి ఆకృతి ఉంటది. మళ్ళీ 10 రోజుల తర్వాత ఈ మే నెలలో పూర్తిగా వాడిపోయి అది మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం మే నెలలో మాత్రమే పూస్తుంది. ఇది ఇన్నారుల్లా ఇదట అసలు ముచ్చట. 10 రోజుల్లో మళ్ళా భూమిలో కలిసిపోయి వచ్చే ఏడాది మళ్ళా మే నెలలోనే ఊస్తుందట. మైబాద్ జిల్లా కేసముద్రం మండలం బ్రహ్మంగారి తండ ఈ చిచ్చాది. కొన్నేళ్ల కింద యాత్రకు పోయినప్పుడు తెలిసిన వాళ్ళు చెప్తే అప్పుడు తీసుకొచ్చిందట. అప్పటి సంది ఇట్లనే ఊస్తూనే ఉన్నదట. కానీ ఏడాదికో పారి పువ్వు పూయడం, మళ్ళా అది మే నెలలనే పూయడం అంటే చిత్రంగా ఉన్నది లేనుల్లా. మొన్న మోడీ సార్ హైదరాబాద్కి వచ్చి ఏం చెప్పిండో యాదుకున్నదానుల్లా? వేస్ట్ ఖర్చులు చెయ్యకుండ్రి, ఒక ఏడాది దాకా బంగారం నగలు కొనకుండ్రి అని చెప్పిండు. ఇక అప్పటి నుంచి తమ పరిస్థితి ఏందని బంగారం దుకాణ పోలకు టెన్షన్ పట్టుకున్నది. గోల్డ్ కొనేటందుకు జనం వస్తారా రారా అని ఒక దిక్కు వాళ్ళు పరిశాన్ అవుతుంటే, ఇంకో దిక్కు దొంగ బడివేగాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అగో ఆ షాప్లో ఏమైందో చూడుండ్రి. ఆ అక్క ముఖం చూస్తే సాంప్రదాయిని సుబ్బిని సుతపూసని అన్నట్టున్నది కదా. కానీ ఆమె ఏం చేసిందో ఎరికైనా, బంగారం కొంటదని ఆ షాప్లకు పోయి అవి చూపి ఇవి చూపి అని స్టాఫ్ను డైవర్ట్ చేసి డబ్బాలున్న ముక్కు పుల్లలు తీసి పుట్నాలు బుక్కినట్టు లటుక్కుమని నోట్లేసుకొని మూతి మూసుకొని మాస్క్ పెట్టుకున్నదట. ఓర్ని, ఈ డబ్బాలున్న ముక్కు పుల్లలు ఏమైనాయి అని డౌట్ వచ్చి సీసీ కెమెరా చెక్ చేస్తే ఆ ముక్కు పుల్లలు ఈ అక్కనే సప్పరించిందని తెలిసి గట్టిగా గదమాయిస్తే బయటికి గక్కింది. ఇక ఆడోళ్ళు సూత దొంగతనాలకు తెగబడితే మేమెట్లా వ్యాపారం చేయాలి అని మొత్తుకుంటున్నారు గోల్డ్ షాపు ఓనర్లు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలుకే గిరాకీ లేదురా దేవుడా అని బంగారం షాపోళ్ళు టెన్షన్ పడుతుంటే పట్టవాటిలే దొంగతనానికి తెగబడ్డరు ఆ దొంగ బడివేగాన్లు. పోవుడే తుపాకీ తీసి అక్కడున్న వర్కర్లను బెదిరించేటందుకు ఫైరింగ్ చేసి నగల డబ్బాలు ఎత్తుకపోదామని చూసిండ్లు. వాళ్ళ దగ్గర తుపాకులున్న సుత భయపడకుండా వాళ్ళ మీద మరలబడ్డరు అక్కడి వర్కర్లు. దాంతోని చేతికందిన నగలు తీసుకొని పారారైన్లు దొంగలు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో జరిగింది దొంగతనం. సీసీ కెమెరా ఫోటేజ్ చూసి కార్వాయి చేస్తున్నారు పోలీసులు. పరిస్థితి చూస్తుంటే రాను కస్టమర్ల కంటే దొంగలే ఎక్కువ వచ్చేటట్టున్నారు అని అనుకోవట్టిల్లు కొందరు బంగారం వ్యాపారులు. వీడేందో పెద్ద మైకల్ జాక్సన్ మనవడు అనుకుంటున్నాడా ఏంది? సూట్ వేసుకొని స్టెప్పులు వేస్తున్నాడు. చూద్దాం అసలు ఏం చేస్తాడు. ఆ కమ్మలే బాబు కమ్మలే, కమ్మని ఫ్రైడ్ రైస్ కుమ్మాలే. ఏ
కమ్మాలే కుమ్మాలే ఏందిరా కంచరోడా? వెరైటీ కస్టమర్లను ఇంప్రెస్ చేయాలి కదా. ఎప్పుడు చూడు రావాలే బావో రావాలే అంటే స్పెషల్ ఏమున్నది చెప్పు. అందుకే ఇంగ్లీష్ను తెలుగులో వలికినాం అనుకో, అప్పుడు వెరైటీ ఉంటుంది. అంటే రా అని, దాన్నే ఆ కమ్మాలే బాబు కమ్మాలే అంటున్నా. వచ్చిన వాళ్ళు తినాలే కాబట్టి ఆ కుమ్మాలే బాబు కుమ్మాలే అంటున్నా. వాళ్ళు కుమ్ముడేమో గాని నిన్ను కుమ్మకుంటా చూసుకో. అయినా గీ డ్రెస్ వేసుకొని ఫ్రైడ్ రైస్ అమ్ముతారా ఎవరన్నా? ఫ్రైడ్ రైస్ అమ్మడం అంటే యాప్రాన్ వేసుకొని ఆనియన్ కట్ చేసి ముక్కు తుడుచుకుంటూ మూకుట్లో నూనె పోసి అన్నం వేసి అటు ఇటు ఊపి క్యాబేజ్ వేసి కలగలిపి ప్లేట్లో ప్లాస్టిక్ చెంచా పెట్టివ్వడం అనుకున్నావా? షాండాంగుడా. షాన్ డాంగా? సర్లే ఏదో ఒకటి గాని వార్త ఏం తెచ్చినావో చెప్పు. నువ్వు వార్తలు చెప్పువా నేను అన్ని అడుగుతున్నావు. నేను ఇప్పటి నుంచి వార్తలు చెప్పా, ఎందుకంటే నాకు ఈడికే సాల్సాల అయిపోతుంది మొత్తం. రెండు పనులంటే హ్యాండిల్ చేయలేను నేను. నాది అసలే డెలికేట్ మైండ్ నాది. వార్త లేకుండా అదే బండి నడుపుకుంటావా? ఎస్, ఈ పని చేసే లక్షలు సంపాదించబోతున్నా నేను. ఏంది ఫ్రైడ్ రైస్ అమ్ముకోనా? ఫ్రైడ్ రైస్ బండని తీసి పడేయకు. దీన్ని నమ్ముకునే లో షాండాంగ్ 7-8 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకు, తెలుసా? ఏహే, ఇందాక కూడా అన్నావు. అసలు ఈ షాండాంగ్ ఎవరు? ఆ పేరే మూతకాండ్ల పేరు లెక్క ఉన్నది. అవును, మూతగాండ్లోడే. అదే చైనా మనిషి ఫ్రైడ్ రైస్ దుకాణం పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నాడు. అన్ని కప్పలు పాములు తేళ్లు ఫ్రై చేసి అమ్ముతున్నట్టున్నాడు. కాదమ్మా, నా లెక్కనే సూటు బూటేసుకొని పాష్గా ఫ్రైడ్ రైస్ అమ్ముకుంటా సంపాదిస్తున్నాడు. సూటు బూట్ వేసుకుంటే లక్షలు వస్తాయా? అంటే జనరల్గా ఈ పని చేసేటోళ్ళు యాప్రాన్ వేసుకొని సాదా సీదాగా ఉంటారు కదా, కానీ నేను అట్లా కాకుండా సూటు బూట్ వేసుకొని స్టైలిష్గా పని చేసుకుంటా వచ్చిన వాళ్ళకు 3 నిమిషాల్లో ఫుడ్ చేసి ఇస్తున్నాడట. అందుకే గిరాకీ బాగొచ్చి ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్నారట. అయితే ఇప్పుడు నువ్వు కూడా అట్లా అమ్ముకొని లక్షలు సంపాదిస్తా అంటావు. అనుడైంది, డిసైడ్ అయిపోయినా నేను ఎప్పుడు. సరే మరి అయితే ఇక కానీ ఇవాళకి లీవ్ ఇచ్చినా గానీ రేపు కలుద్దాం. హే జాక్, నీకు నా ఇన్కమ్ గురించి తెలిసి బేజా పని చేస్తలేనట్టున్నది. నేను ఆల్రెడీ రానని చెప్పినా కదా నీకు. అది ఎట్లా నడవని బండే గాని కానీ ఇవాళకి ఎందుకు నడవదు? వై? ఎట్లా నడుస్తుందిరా? ఎట్లా నడుస్తుంది? ఆయన సంపాదించే 7 లక్షలంటే వాళ్ళ లెక్కెంబడి 50,000 యువాన్లు అన్నట్టు గంతే. అది నువ్వు ఈడ 7 లక్షలు సంపాదించాలంటే ఎన్ని ప్లేట్లు అమ్మాలే? వాళ్ళకేదో కొత్తగా అనిపించి కొంటుర్రేమో ఆడగాని మన కాడ నువ్వు సూట్ వేసుకున్నా కోట్ వేసుకున్నా ఎవ్వరు పట్టించుకోరు గాని నడు. అంటే అది లేదు ఇది లేదు గాని పోయి కాస్ట్యూమర్ హాజీకి పో బ్లేజరు. ఎవరు ఎత్తుకొచ్చినావో ఏమో, ఎప్పుడు ఏదో ఒకటి తలిగించుకుంటాడు. ఎన్నడు మారుతాడో ఏందో ఈడు. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గుడులు బడులకు దగ్గరున్న మద్యం షాపులు మూసేయాలి అని ఆర్డర్ ఇచ్చిండు. 21 ఏళ్ళు దాటినోళ్ళకే మందు అమ్మాలి అని ఆదేశాలు జారీ చేసిండు. మరి ఏపీల పరిస్థితి ఎట్లుందంటే 3 లిక్కర్ షాపులు 6 బెల్ట్ షాపులు అన్నట్టున్నది. గుడి అని లేదు, బడన్ లేదు, తాగినోనికి తాగినంత. ఈ దిక్కుమాల బెల్ట్ షాపులు చేయబట్టి మా బతుకులు ఆగమైతున్నాయని కొంతమంది ఆడోళ్ళందరూ కలిసి ఏం చేసిర్రంటే, నీ తాగుడు పాడుగాను ఏం తాగుడో ఏందో ఈ అడ్డమైన బెల్ట్ షాపులు చేయబట్టి మా కుటుంబాలు ఆగమైతున్నాయి, మా భర్తల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, తాగి ఏ పని చేయ శాత కాకుండా తయారైన్లు అని చాలా మంది ఆడోళ్ళు మొత్తుకున్నా ఇనేటోళ్ళు లేరుల్లా. అందుకే సూషి బెల్ట్ షాప్ కు మందు బాటిల్లు తీసుకుపోతున్న ఆటో నాగవట్టిల్లు అందులున్న కోటర్ సీసాలను రోడ్డు మీద పడేసి ఆగమాగం చేసిల్లు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం కండ్రిక అనే ఊళ్ళో జరిగింది లొల్లి. ఒక దిక్కు పక్క రాష్ట్రం తమిళనాడుల కొత్తగా సీఎం కుర్చీలో కూర్చున్న విజయ్ ఒచ్చుడే గుడులు బడులకు దగ్గర్లున్న 717 లిక్కర్ షాపులను మూసేయాలి అని ఆర్డర్ ఇచ్చిండు. విజయ్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని చాలా మంది లీడర్లు సపోర్ట్ చేస్తున్నారు. మన దగ్గర అయితే ఏ గల్లీలో చూసినా బెల్ట్ షాపులే అవపడతాయి. తాగి పబ్లిక్ ఆరోగ్యం చెడిపోతున్నా ఈ బెల్ట్ షాపులు మాకొద్దు అని వాడకట్టులో ఉన్న ఆడోళ్ళు మొత్తుకుంటున్నా కూటమి లీడర్లు అయితే కిక్కురు అంటలేరు. అందుకే సూషి ఈగో ఇట్లా మరల పడ్డరు. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిది గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.